ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా గుంటూరు జిల్లాలోని జీజీహెచ్లో తల్లి పిల్లల ఆసుపత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లాలోని గుడిపల్లె హెలీప్యాడ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్లో భవనాలు ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:15 ఆదిత్య బిర్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అలాగే గ్రంథాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక సాయంత్రం 4:30 కంగుందిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత సాయంత్రం 5:55 శాంతిపురం మండలం కడపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు గుంటూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా గుంటూరు జిల్లాలోని జీజీహెచ్లో తల్లి పిల్లల ఆసుపత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లాలోని గుడిపల్లె హెలీప్యాడ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్లో భవనాలు ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:15 ఆదిత్య బిర్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అలాగే గ్రంథాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక సాయంత్రం 4:30 కంగుందిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత సాయంత్రం 5:55 శాంతిపురం మండలం కడపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. రైట్కే ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం బిజీగా గడపబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన మరి కాసేపట్లోనే అంటే దాదాపుగా 11:30 గంటల ప్రాంతంలో కూడా ఉండవల్లి నివాసం నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా కూడా గుంటూరు చేరుకోబోతా ఉన్నారు. గుంటూరులో ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మాత్రం తల్లి బిడ్డలకు సంబంధించినటువంటి ఒక భవనాన్ని కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఇప్పటికే చంద్రబాబు రాక నేపథ్యంలో కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులు చేస్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ బ్లాక్ ను అయితే మాత్రం చంద్రబాబు చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభం చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో గుంటూరు వైద్య కళాశాలలో చదివినటువంటి వైద్య విద్యార్థుల సహకారంతో ఈ యొక్క మాతా శిశు మందికి సంబంధించిన బ్లాక్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో కూడా వారందరినీ కలుపుకొని ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఈ బ్లాక్ ని అయితే మాత్రం ప్రారంభిస్తారు. అనంతరం కూడా చంద్రబాబు ఏదైతే కుప్పం నియోజకవర్గం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా చంద్రబాబు అయితే మాత్రం కుప్పం వెళ్ళబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు గుడిపల్లిలో ఉన్నటువంటి 3 కోట్లతో నిర్మించినటువంటి అగస్త్య విద్యాశీల అకాడమీని అయితే మాత్రం చంద్రబాబు చేతుల మీదకు కూడా ప్రారంభం అయితే మాత్రం జరగబోతా ఉంది. అదేవిధంగా 10 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నటువంటి వెల్నెస్ అకాడమీ సంబంధించినటువంటి ఫెసిలిటీ నిర్మాణానికి చంద్రబాబు అయితే శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాదాపుగా 2 కోట్ల వ్యయంతో నిర్మించేటువంటి ఓబెరాయ్ విజిలెన్స్ సంబంధించిన సెంటర్లు కూడా చంద్రబాబు అయితే మాత్రం కుప్పంలో ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం కూడా అభివృద్ధి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల్లో అయితే మాత్రం చంద్రబాబు అయితే బిజీగా అయితే గడపబోతా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు సంబంధించి కూడా పూర్తి స్థాయి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి
బందోబస్తు చర్యలను ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి మధ్యాహ్నం వరకు కూడా గుంటూరులోనే ఉండబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం కుప్పం వెళ్ళి రేపు వెళ్ళండి 2 రోజుల పాటు కూడా అక్కడ బిజీగా కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కూడా చంద్రబాబు అయితే మాత్రం గడపబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఇప్పటికే రావడం అయితే మాత్రం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు చేరువేయడంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మొత్తాన్ని కూడా ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు ఈ షెడ్యూల్ ఎక్కడికక్కడ కూడా బిజీ షెడ్యూల్ ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఎప్పటి నుంచో అనాది కాలంగా దాదాపుగా తల్లి బిడ్డల మాతా శిశు సంక్షేమం సంబంధించిన గుంటూరులో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారనేది కూడా ప్రజలంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు మరి కాసేపట్లోనే గుంటూరు చేరుకోబోతా ఉన్నారు. గుంటూరు చేరుకొని ఈ యొక్క బ్లాక్ ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు అయితే మాత్రం తిరిగి మరలా కుప్పం వెళ్ళబోతా ఉన్నారు. ఆనంద్. ఓకే పవన్, మరి చంద్రబాబుతో పాటు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమాల్లో? ఖచ్చితంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు సంబంధించినటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఎలిఫెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్ లో కూడా హెలికాప్టర్ అయితే మాత్రం రాబోతున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతారని కూడా తెలుస్తా ఉంది. మరి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇప్పటికే పెమ్మసాని అదేవిధంగా నర్సంపేట పార్లమెంట్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా గుంటూరులోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.